రకరకాల అంశాల్ని రకరకాల విధాలుగా చూడటంలో భాగంగా ఒక అంశాన్ని గొలుసుకట్టుగా ఎలా చదవాలి అనేది మనం చూసాం. ఒకే అంశాన్ని తీసుకొని అదే అంశాన్ని ఎలాబరేట్ చేసుకుంటూ దాన్ని ఎంత పెద్దగా చదవచ్చు అవసరం అనుకున్నప్పుడు అనేదాన్ని మనం చూసాం. ఇప్పుడు ఒక టాపిక్లో ఎడిటింగ్తో చదవటం ఎలా అనేది చూసుకుందాం. ఇప్పుడు ఆర్బీఐ అనేది ఏప్రిల్ 8న ఏప్రిల్ 8. సో ఏప్రిల్ 8న వాళ్ళ యొక్క పరపతి విధాన సమీక్ష అనేది ఇవ్వడం జరిగింది. సో పరపతి విధాన సమీక్ష లేదా మానిటరీ పాలసీ అనేది ఆర్బీఐ ప్రతి 2 నెలలకు ఒకసారి చేస్తుంది. ఇటీవల కాలంలో ఇది సరి సంఖ్యలో ఉన్న నెలల్లోనే, అంటే 2, 4, 6, 8, 10, 12 లేదా ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్, ఆగస్ట్, అక్టోబర్ అండ్ డిసెంబర్లలో ఈ పరపతి విధాన సమీక్ష సాధారణంగా తొలి వారంలో జరుగుతుంది. సో ఇది కథ. ఇప్పుడు ఏప్రిల్ 8, ఈ ఏప్రిల్ 8న కనుక ఆర్బీఐ మానిటరీ పాలసీలో ఒక సాధారణ విద్యార్థిలాగా పూర్తి ఎలాబరేషన్లో ఎకానమీలో చదవటం ఒక పద్ధతి అది. సో ఇందులో అద్భుతాలు ఏం జరగకపోయినా ఇందులో ఇచ్చిన అంశాలు ఫ్యూచర్ ఆర్థిక వ్యవస్థకి షాకింగ్గా ఉన్నాయి. సో గత పరపతి విధాన సమీక్షతో పోలిస్తే 2022-23 సంవత్సరానికి భారత వృద్ధి రేటు 2022-23 అంటే కొనసాగుతున్న ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటుని డ్రాస్టిక్గా అంటే 7.8 నుంచి 7.2% తగ్గించడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 8.3% క్షీణత లభ్యమైంది. 7.8 నుంచి 7.2. కేవలం 2 నెలల్లో ఏం మారింది అంటే ఫిబ్రవరి తొలి వారంలో అప్పట్లో క్రెడిట్ పాలసీ వచ్చినప్పటికీ ఇప్పటికీ తేడా, ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు లేదు, ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం ఉంది. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం తాలూకు ఫలితాలు ఉన్నాయి బయట. సో ఇన్ఫ్లేషన్ తెంచుకొని పరుగులెడుతుంది. రకరకాల ఫ్యాక్టర్స్, క్రూడ్ ధర ఆకాశాన్ని అంటుతుంది. ఇప్పుడు ఆర్బీఐ 2022-23 ఏడాదికి సగటున క్రూడ్ ధరను ఎంతగా అంచనా వేస్తుందంటే ఒక బ్యారెల్ క్రూడ్ ముడి చమురు ధర బ్యారెల్ క్రూడ్ ముడి చమురు ధరని $100గా అంచనా వేయటం జరుగుతుంది. ఒక బ్యారెల్ అంటే 158.987 లీటర్లు లేదా 159 లీటర్లు అని భావించవచ్చు. సో ఈ క్రూడ్ ధరలో ఇంపాక్ట్ అనేది భారత ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తుంది. అది మీకు తెలిసిన విషయమే. ఎందుకంటే మనం నెట్ ఫ్యూయల్ ఇంపోర్టర్, క్రూడ్ ఇంపోర్టర్, మనం నెట్ క్రూడ్ యొక్క దిగుమతిదారు. మన విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో మెజారిటీ దీనికే వెళ్తుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, 2 నెలల క్రితం నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో 2022-23కి మనం ఏదైతే వృద్ధి రేట్ని ఫోకస్ చేశామో ఆ యొక్క అంకెలు చిన్నాభిన్నమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు క్రూడ్ ధరని ఎంతగా లెక్క కట్టారంటే $75 పర్ బ్యారెల్. సో అప్పటితో పోల్చి చూస్తే అమాంతం ఇప్పుడు ఆర్బీఐ ప్రొజెక్ట్ చేసిందే 33.33% అధికం, 33.33% అధికం. ఇక మనం ఆల్ టైంకి లెక్కేసుకుంటే అది 70-80% అధికం. కాబట్టి చూడాలి, దీన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూనే ఆర్బీఐ వృద్ధి రేటును ఆల్రెడీ కోసేసింది 7.8 నుంచి 7.2%. అలాగే ఆర్బీఐ ద్రవ్యోల్బణం, సో ద్రవ్యోల్బణాన్ని చాలా ఒకేసారి పెంచేసింది. ఆర్బీఐ గత సమీక్షలో 2022-23కి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 4.2 ఉంటే ఇప్పుడు ఏకంగా అది 5.7% పరిగెత్తింది. సో ఇది ఆల్మోస్ట్ 35% జంప్. బేసిస్ పాయింట్లలో 1.5%. గతంతో పోల్చి చూస్తే 35% ద్రవ్యోల్బణం పరిగెత్తడం అనేది సామాన్యుడికి ఊపిరాడని పరిస్థితి. సో 4.2 నుంచి 5.7%. సాధారణంగా ఆర్బీఐ 2 నుంచి 6% మధ్యలో ద్రవ్యోల్బణాన్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. 2 అనేది కనిష్టం, 6 అనేది గరిష్టం. ఇందులో కూడా సాధారణంగా 3.5 నుంచి 4.5, 4.7 మధ్యలో కొనసాగితే ఆర్బీఐ హ్యాపీగా ఉంటుంది. కానీ ఇక్కడ డైరెక్ట్గా ఆర్బీఐ అంచనా 4.2 నుంచి 5.7, అంటే మనకు డేంజర్ ఎండ్లోకి వెళ్ళింది. దీన్ని ఈ ద్రవ్యోల్బణాన్ని వాళ్ళు త్రైమాసికం వారీగా విభజించినప్పుడు Q1 అంటే ఇప్పుడు ఏప్రిల్ నుంచి
జూన్ ఈ కాలానికి ద్రవ్యోల్బణం అంచనా ఏకంగా 6.3 ఆర్బీఐ యొక్క లిమిట్ని అది దాటెళ్ళింది. కాబట్టి రాబోయే పరపతి విధాన సమీక్షల్లో వడ్డీ రేట్ల పెంపు అనేది ఉండొచ్చు. సో వడ్డీ రేట్ల పెంపు అనేది ఉన్నప్పుడు నేచురల్గా గృహ రుణాలు ఇలాంటి రుణాలని తీసుకున్న వాళ్ళపైన భారం పడుతుంది. కాస్త ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇట్లాంటివి చేసుకోవడానికి సీనియర్ సిటిజన్స్కి మరింత ఆదాయం లభిస్తుంది. పక్కన పెడితే ఈ ద్రవ్యోల్బణం Q1లో అంటే ఏప్రిల్ నుంచి జూన్ కాలానికి 6.3%గా అంచనా వేస్తున్నారు. జూలై నుంచి సెప్టెంబర్ కాలానికి 5.8%గా, అలాగే మనకు అక్టోబర్ నుంచి డిసెంబర్ కాలానికి 5.4%గా, 2023లో జనవరి నుంచి మార్చ్ కాలానికి 5.1%గా ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ అంచనా వేస్తుంది. సో ఇవి ఒక డేంజర్ బెల్స్ని మోగిస్తూ ఉన్నాయి ఆటోమేటిక్గా. బట్ ఒక సాధారణమైన విషయంగా చదువుతున్నప్పుడు నెక్స్ట్ ఆర్బీఐ రెపో రేట్ అన్చేంజ్డ్ ఫర్ కంటిన్యూస్లీ 11th టైం, వరుసగా 11వసారి అంటే దాదాపు 2020 ఆగస్టులో చివరిసారిగా ఆర్బీఐ రేటును పెంచింది, రెపో రేట్ని తగ్గించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నో చేంజ్. వరుసగా 11వసారి ఆర్బీఐ రెపో రేట్లో ఎలాంటి మార్పు చేయలేదు, అది 4%. ఆ తర్వాత బ్యాంకు రేటుని 4.25%గా ఉంచింది. సో ఇక్కడ ప్రత్యేకంగా మెన్షన్ చేయడానికి పెద్దగా తేడా ఏం లేదు. సో బ్యాంకు రేటు రెపో రేట్ అనేది బ్యాంకులు తమ బాండ్లను ఒక పూచీకత్తుగా ఆర్బీఐ దగ్గర ఉంచడం ద్వారా డబ్బును సేకరించుకుంటే కాస్త తక్కువ వడ్డీ రేటుతో వాళ్ళకి డబ్బు దొరుకుతుంది. ఆ వడ్డీకి అదే మనకు రెపో రేట్, అది 4%. అలా కాకుండా వాణిజ్య బ్యాంకులు ఎలాంటి పూచీకత్తు ష్యూరిటీ లేకుండా నేరుగా ఆర్బీఐ నుంచి రుణం పొందితే మనం దాన్ని బ్యాంక్ రుణం, బ్యాంక్ రేట్ అంటుంటాం. దానిపైన చెల్లించే వడ్డీ రేటే బ్యాంక్ రేట్, దట్ ఈస్ 4.25%. ఓ సాధారణమైన ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వ్యక్తులకి ఇలా దీన్ని ఎడిటింగ్ చేసుకొని చదువుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది. దీనికి అదనంగా ఆర్బీఐ జరిగింది కాబట్టి గవర్నర్ శక్తికాంత దాస్ 1935 ఏప్రిల్ 1 లాంటి సాధారణమైన ఎకానమీ బిట్స్, ఆర్బీఐ కేంద్ర స్థానం ముంబై లాంటివి చదువుకొని ఇంతటితో దీన్ని ఆపేయచ్చు. మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు రిస్క్ రివార్డ్ రేషియో అని అంటాం. అంటే మనం చేస్తున్న రిస్క్ ఎంత, మనకు వస్తున్న రివార్డ్ ఎంత అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు. ఇది సాధారణంగా జనరల్ స్టడీస్లో చదివే వాళ్ళకి ఇది ఒక మానిటరీ పాలసీ. ఇది 2 నెలలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఎగ్జామ్కి చాలా దగ్గరలో వచ్చే మానిటరీ పాలసీని ఎక్కువ ఫోకస్ చేస్తూ వీటిని మనం గమనిస్తూ ముందుకెళ్ళాలి. ఎకానమీలో మరొక టాపిక్ని కరెంటుతో అనుసంధానం చేసుకొని మనం చూసుకున్నప్పుడు, ఇప్పుడు మోడీకి ప్రభుత్వానికి ముందు ప్రభుత్వం యొక్క పథకాలు ఉంటే అది ఎకానమీ కింద అలాగే ఉండిపోయేది. కానీ ఇప్పుడు ప్రతి పథకానికి 5 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు ఇలా జరుపుతూ ఉండడం వల్ల అవి తరచుగా కరెంట్ అఫైర్స్లో వార్తల్లోకి వస్తున్నాయి. సో అలాంటి ఒక పథకం ప్రధానమంత్రి ముద్రా యోజన. సో ప్రధానమంత్రి ముద్రా యోజన అనేది మీకు 2015 ఏప్రిల్ 8. ఇందాక మనం చెప్పాం, ఇలా కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష జరిగింది అంటే అవుట్కమ్, పరపతి విధాన సమీక్ష 3 రోజులు జరిగింది, ఏప్రిల్ 6, 7, 8. కానీ అవుట్కమ్ వచ్చింది మాత్రం 8. సేమ్ ఇదే ఏప్రిల్ 8న 7 ఏళ్ల క్రితం 2015లో మనకు ప్రధానమంత్రి ముద్రా యోజన అనే కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఆ కార్యక్రమానికి ఏప్రిల్ 8న నిన్న దానికి ఒక 7 ఏళ్ల సమీక్ష జరగడం జరిగింది. దాంట్లో కొంత డేటా మనకి ఇచ్చారు. అందులో ప్రధానమంత్రి ముద్రా యోజనలో ముద్ర అనే ఒక పదం ఉంది, MUDRA అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ. బై ద నేమ్ ఓన్లీ వీఆర్ ఫైండింగ్ వాట్ ఇట్ ఈజ్ అనేది ఖచ్చితంగా మనకు అక్కడ అర్థమైపోతుంది. మైక్రో అని అంటే సూక్ష్మ చిన్న తరహా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వాళ్ళని ఉద్దేశించి ఇది తీసుకుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రొవైడింగ్ లోన్స్ ఫర్ నాన్ కార్పొరేట్, నాన్ ఫార్మింగ్, స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్. ఈ యొక్క సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకి గరిష్టంగా 10 లక్షల వరకు రుణాన్ని ప్రొవైడ్ చేయటమే ముద్ర యొక్క లక్ష్యం.
సో ఇది పాయింట్లో ఉన్న, ఇక దీని మీద చాలా డేటా ఉంటుంది. ఈ 7 ఏళ్ల కాల పరిమితిలో ముద్రా రుణం యొక్క పొందిన లబ్ధిదారుల సంఖ్య 34.42 లక్షలు, 34.42 lakhs అనేది అంటే అన్ని అకౌంట్లు లబ్ధి పొందినాయంటే ఆటోమేటిక్గా అన్ని వ్యక్తులు, అంతమంది వ్యక్తులు లబ్ధిదారులుగా నిలిచారనే అర్థం. 34.42 lakh బెనిఫిషరీస్. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఈ మొత్తం కార్యక్రమానికి ఈ 7 ఏళ్లలో ప్రభుత్వం ఎంత డబ్బుని వ్యవస్థలోకి జొప్పించింది ముద్రా రుణాల ద్వారా అంటే 18.6 లక్షల కోట్లు, 18.6 lakh crores డబ్బు అనేది ఈ రూపంలో మనకు కిందికి ఫ్లోట్ అవ్వడం జరిగింది. ఇది ఒక ఫ్యాక్ట్, రైట్. ఆ తర్వాత ఇంకొక రిపోర్ట్ మనం గతంలో చెప్తున్నప్పుడు ఒకటి ఫోర్బ్స్ నివేదిక అనేది చూసాం. దాని పరంగానే తీసుకునేటప్పుడు బ్లూంబర్గ్ వాళ్ళు కూడా ఒక బిలియనీర్ జాబితాని ఇవ్వడం జరిగింది. చాలా కాషియస్గా ఉండాలి. పేపర్ని కనీసం ఒక 15 to 20 minutes అయినా ఎప్పుడో ఒకసారి మనం చదువుతూ ఉండాలి. పేపర్ చదవకుండా నేరుగా యాప్లు మ్యాగజైన్ల మీద డిపెండ్ అయితే ఒక స్టాండర్డైజేషన్ మనకు రాదు. మనం చదువుతున్నప్పుడు ఒక క్లారిటీ రాదు, ఎప్పుడు ఏం జరుగుతుంది అనే కండిషన్. సో ఎనీవే ఇక్కడ ఫోర్బ్స్ బిలియనీర్ల లిస్ట్లో కూడా డబ్బు తేడా వచ్చింది తప్ప మిగిలింది ఏమీ లేదు. టాప్ 3 బిలియనీర్స్ మళ్ళీ వాళ్ళే. సో ఇందులో మొదటి బిలియనీర్గా ఉన్న వ్యక్తి ఎలన్ మస్క్, స్పేస్ ఎక్స్ CEO. కాకపోతే డబ్బు మారింది, $273 బిలియన్. సో ఏ కాల పరిమితికి వాళ్ళు చేసుకున్నారనే దాన్ని బట్టి అది మార్చిలో ముగించారు, ఇది ఏప్రిల్ 2ని ప్రామాణికంగా తీసుకున్నారు. కాబట్టి స్టాక్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఇక్కడ కనిపిస్తాయి. డబ్బు కన్నా స్థానాలు మాత్రమే మనకి ఇంపార్టెంట్. అగైన్ సెకండ్ పొజిషన్లో ఎలాంటి తేడా లేదు, దట్ ఈస్ జెఫ్ బేజోస్. థర్డ్ పొజిషన్లో నో చేంజ్, బెర్నార్డ్ అర్నాల్డ్ LVMH. మరి మళ్ళీ మనం దీన్ని ఎందుకు చెప్తున్నాం అయ్యా అంటే ఇక్కడ స్థానాల్లో డ్రాస్టిక్ చేంజ్ ఉంది. వీళ్ళ లెక్క ప్రకారం ఆసియా సంపన్నుడు ముఖేష్ అంబానీ కాదు, గౌతమ్ అదానీ. సో 10వ స్థానంలో ఉన్న వ్యక్తి గౌతమ్ అదానీ. ఏప్రిల్ 2 నాటికి ఆయన నికర సంపద $100 బిలియన్. $100 బిలియన్. ఏప్రిల్ 2కే నివేదికను ఫినిష్ చేశారు. కానీ రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ ఏప్రిల్ 7న ఈ నివేదికను బయటకు వదిలే నాటికి అంటే ఏప్రిల్ 6 సాయంత్రానికి ఈయన యొక్క నికర సంపద $108 బిలియన్ చేరింది. $108 బిలియన్ అదానీ గ్రూప్ చేరడం ద్వారా ఆయన ఏకంగా 9వ స్థానానికి కూడా వచ్చాడు. అంటే ఇది ఇలాగే కొనసాగితే ఇంకా పైకి కూడా రావచ్చు. కాబట్టి ఫోర్బ్స్ లిస్ట్లో 11th పొజిషన్, బ్లూంబర్గ్ లిస్ట్లో 10th పొజిషన్. ఏప్రిల్ 6 రియల్ టైం సెటిల్మెంట్ని కనుక చూస్తే 9వ స్థానంలో గౌతమ్ అదానీ ఉన్నాడు. మనం గమనిస్తే కేవలం చాలా లిటిల్ బిట్ పీరియడ్ అంటే 10 to 15 days పీరియడ్లోనే ఈయన సంపద అమాంతంగా మనం $90 బిలియన్ నుంచి 18 అంటే 20% పెరిగింది. ఆయన సంపద 1,00,000 కోట్లు ఉంటే మనకు ఆల్మోస్ట్ 20,000 కోట్లు కేవలం ఈ 10 to 15 daysలోనే జరిగాయని దాని యొక్క అర్థం. అలాగే ఈ జాబితాలో 11వ స్థానంలో అటు ఇటు అయ్యారు. 11వ స్థానంలో ఉన్న వ్యక్తి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. సో ఏప్రిల్ 2 నాటికి ఆ సంపద మీకు $99 బిలియన్ ఉంది. ఏప్రిల్ 6 నాటికి అంచనా వేసినప్పుడు ధర తగ్గింది, $98.5 బిలియన్, $98.5 బిలియన్ అనేది ఆ డబ్బు. సో డబ్బు కన్నా కూడా ఈ వ్యవస్థలు, ఈ తారుమారు మనకి ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు బ్లూంబర్గ్ ఏంటి, ఫోర్బ్స్ ఏంటి, ఫోర్బ్స్ భారత సంపన్నులేంటి, ప్రపంచ సంపన్నులేంటి, కొనసాగుతున్న వాటిని నేరుగా ఎప్పటికప్పుడు బిల్డప్ చేసుకోవటం ద్వారా మనం బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. ఈ మధ్య ఈ ఫర్టిలైజర్ వినియోగం అనేది కూడా ఒకటి చెప్పారు. సో అలాంటి ఫర్టిలైజర్ వినియోగంలో ఇప్పుడు దేశంలోనే తెలంగాణ టాప్ ఉంది. సో అది అంటే పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో వచ్చింది. అది 262 kgs per hectare తోటి వీఆర్ ఎట్ టాప్. భారతదేశంలో ఇది 134 కిలోలు ఉంది. అదే మనకు ఏపీలో కనుక చూసుకుంటే 203 కిలోలు. కాబట్టి ఇలా కట్ చేసుకునే వాటిని మొత్తం చూడకుండా అక్కడే కట్ చేయొచ్చు. చదవాల్సిన దాన్ని ఎలబరేట్గా చదవాలి. సో ఇది
మనం ప్రిపేర్ అయ్యే ఒక విధానం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.